ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. ఉల్లిపాయ ద్వారా ఆరోగ్యానికి కలిగే మేలు, అందులోని పోషకాలే అలా అనడానికి కారణం. ఉల్లిపాయ లేని కూరను కూడా దాదాపుగా ఊహించలేం. కొందరైతే పచ్చి ఉల్లిపాయలనే తినేస్తారు. అయితే ఉల్లిపాయల్లో ఎరుపు, తెలుపు, పసుపు అని 3 రకాల ఉల్లిపాయలు ఉన్నాయి. మరి వీటిలో ఏది ఆరోగ్యానికి మంచిదనే సందేహం చాలా మందిలో ఉంటుంది. వాస్తవానికి ఎరుపు, పసుపు ఉల్లిపాయల కంటే తెల్ల ఉల్లిపాయల ద్వారా శరీరానికి అధిక పోషకాలు, తద్వారా ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. నిజానికి అన్ని రకాల ఉల్లిపాయల్లోనూ ప్రోటీన్, ఫ్యాట్, ఫైబర్, మినరల్స్, విటమిన్స్ వంటి పోషకాలు లభిస్తాయి. అయితే తెల్ల ఉల్లిపాయల్లో వీటి మోతాదు కొంచెం ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటిని పోషకాల గని అని కూడా అంటారు. ఇంకా మిగిలిన ఉల్లిపాయల కంటే తెల్ల ఉల్లిపాయల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీబయోటిక్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే సాధారణ ఉల్లిపాయల కన్నా తెల్ల ఉల్లిపాయల ధర కూడా ఎక్కువగా ఉంటుంది. తెల్ల ఉల్లిపాయల్లో ఎక్కువగా ఉండే ఆల్కలిన్, అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి వాటిని నియంత్రిస్తోంది. అందులో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను క్రమబద్ధీకరించి జీర్ణ సంబంధిత సమస్యలను నివారిస్తోంది. బరువు, బ్లడ్ షుగర్ లెవెల్స్ ని తగ్గించడంలో కూడా ఫైబర్ ఉపకరిస్తోంది. తద్వారా డయాబెటిక్ పేషెంట్స్ కి మేలు కలుగుతోంది. ఉల్లిపాయల్లోని యాంటీబయోటిక్ లక్షణాలు వాపును తగ్గిస్తాయి. ఇంకా ఏ, ఈ, సి విటమిన్లు పొడిబారిన చర్మం, మచ్చలు, మొటిమలు, ముడతలు వంటి చర్మ సమస్యలను, అలాగే పొడిబారిన జుట్టు, చుండ్రు, జుట్టు రాలడం వంటి కేశ సమస్యలను నివారించి వాటిని కాంతివంతం చేస్తాయి. ఇందుకోసం ఉల్లిపాయల జ్యూస్ని చర్మానికి, కేశాలకు పట్టిస్తే చాలు. విటమిన్ సి రోగ నిరోధక శక్తిని మెరుగుపరిచి సీజనల్ సమస్యలను నిరోధించడంలో సహాయపడుతోంది. ఉల్లిపాయల్లోని పోషకాలు శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ని తొలగించి రక్తపోటు, గుండెపోటు ప్రమాదాలను తగ్గిస్తాయి. వీటిల్లో ఉండే ఫ్లేవనాయిడ్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నియంత్రించి మహమ్మారి బారిన పడకుండా చేస్తాయి. ఇందులో ఉండే కాల్షియం దంతాలు, ఎముకలను బలోపేతం చేస్తుంది. అయితే పరిమితి దాటినప్పుడు అమృతం కూడా విషంగా మారుతుంది. కాబట్టి ఏ రకం ఉల్లిపాయలనైనా పరిమితంగా తీసుకోవాలి. లేదంటే కొత్త సమస్యలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది.